నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ దసరా నవరాత్రిలో అండి అమ్మవారికి సంబంధించి కొంతమంది దీక్ష తీసుకుంటూ ఉంటారండి. ఆ దీక్ష తీసుకోవడం వల్ల అసలు ఎలాంటి ఫలితం ఉంటుందంటారు? అది మండల దీక్ష, నవాగ్ని దీక్ష ఇలాంటివి ఉంటాయమ్మా. ఆ దీక్ష ఫలితాలు చెప్తారు వాళ్ళు, మనం ప్రత్యేకించి ఇప్పుడు చెప్పక్కర్లా. కానీ కొంతమందికి అయ్యో మేము దీక్ష తీసుకోలేకపోతున్నామే, దానికి మార్గం ఉందమ్మా. మీరు దీక్ష తీసుకుని అవన్నీ చేస్తే వచ్చే ఫలితం ఏదుందో మీ శక్తికి తగినట్టుగా ఒక పని చేసినట్టయితే అది ఫలితం లభిస్తుంది. ఏమిటది? అమ్మవారికి మాలా సమర్పణ. అమ్మవారికి మాల సమర్పణ ఏమిటి? మొత్తం 9 రంగులు ఎంచుకోండి. మీరు ఉన్నవి 7 రంగులే ఉంటాయి. ఆ పువ్వులు దొరికితే మంచిది. లేదండి తెల్లని పువ్వులే దొరికాయి, నష్టం లేదు. చామంతి పువ్వులే దొరికాయి. ఆఖరికి తంగేడు పువ్వులు కూడానమ్మా. ఇదే కావాలి అని నియమం లేదమ్మా. మీరు పూలని అందంగా మాలలా తయారు చేయండి. అమ్మ మీరు వాసన చూడకండి, కట్టేటప్పుడు ఎలా ఉన్నాయని చెప్పి దయచేసి అలా చేయకండి. వాటిని శ్రద్ధగా సమర్పించండి. పూల రేకులు విడగొట్టకండి. పూలమాల సమర్పణ చేయండి. పూలమాల సమర్పణ చేస్తూ ఇప్పుడు ఇది రోజుకో రకం పూలమాల ఆ పని చేయండి. రోజుకో రకం పూలమాల వేస్తూ అమ్మవారికి వేసి పూజ అయిన తర్వాత ఆ పూలమాల తీసుకుని ఆడవాళ్ళు ధరించవచ్చు. మగవాళ్ళు మాత్రం దయచేసి వాళ్ళ వెహికల్స్కి మాత్రం అలంకరించకండి, యాక్సిడెంట్లు అవుతాయి, చేయకూడదు. అది ఎంచేత ఇంద్రుడు చేశాడు పిచ్చిపోయి ఒకటి, అందుకనే రిక్షేడ్ సాగర్ మాత్రం అవసరమైంది అక్కడ. అది అలాంటి పని చేయకూడదు. అంచేత ఇది ఆ పూలమాలలో ఒకవేళ ఎండిపోయాయి అనుకోండి, ఉంచండి. ఆ ఎండిపోయిన పూలమాలని హాయిగా ఒక అటక మీద కానీ డబ్బులు పెట్టే బీరువాలో కానీ దాచుకోవచ్చు, తప్పేం లేదు. ఇది విశేషం అనమాట. అంటే పొన్న, బొగడ ఇలాంటి రకరకాల పేర్లు ఉంటాయి, చెయ్యండి. ఏమిటి మాలా సమర్పణ వల్ల? దీనికి ఏకాగ్ని కాండలో చాలా అద్భుతంగా చెప్పారు. ఆ మంత్రాలు ఇప్పుడు చెప్పట్లేదు. కానీ పూలమాల సమర్పణ ఇస్తూ అమ్మవారిని ప్రార్థించే విధానం మనకి పురాణం చెప్పింది. ఒక చోట మత్స్య పురాణము, వరాహ పురాణం చెప్పాయి. పుణ్యదామే పాతు మధ్యం. స్త్రీలు కదా, స్త్రీలు సమర్పిస్తున్నారు. పూలమాల ఎదుగు అలంకారం అనుకుంటారు మీరు, కానీ అక్కడ చమత్కారం చూడండి. పుణ్యదామే పాతు మధ్యం. నా శరీరంలో ఉన్న మధ్య భాగం ఉందే పుణ్యద, పుణ్యము కలిగించే మహాతల్లి రక్షించుగాక. ఎందుకు మధ్యం అని చెప్పడంలో? సంతానాన్ని కనాలి కదా, అంచేత సత్సంతానం కావాలి. నా మధ్యం అంటే మధ్యభాగం, ఈ భాగం ఇక్కడి నుంచి వచ్చే మంచి మాటలు 10 మందికి ఉపయోగించాలి. అలాగే చంటి బిడ్డను హక్కున చేర్చుకుంటే క్షేమ. ఎంత గొప్పగా చెప్పారమ్మా, కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. పుణ్యదామే పాతు మత్స్యం. నాభిం సౌభాగ్యదాయిని. నాభి అనగానే మనకి ఏదో శృంగారపంగా అందరూ పండిస్తారు కాదు. నాభి లోతుని బట్టి అమ్మాయి యొక్క ఆరోగ్యాన్ని కానీ సంతానమును ఎలాంటి సంతానం కలుగుతుందో చెప్పే పద్ధతి ఉంది. వైద్య శాస్త్రంలోనూ ఉంది, జ్యోతిష్ శాస్త్రంలోనూ ఉంది. అందుకని నత నాభిన్ అంటాడు పోతన గారు ఒక చోట. అది అంచేత నాభిం సౌభాగ్యదాయిని, సౌభాగ్యానికి చిహ్నమది. అందుకని పూలమాల నాభిని రక్షించుగాక. అంతేకాదు కటిం కుండలిని పాతు. ఈ కూర్చునే ప్రాంతం అంతా ఇది కుండలిని, అందమైన కుండలములు పెట్టుకున్నది అమ్మవారు. ఈ కుండలములు దేనికి? చక్కటి శాస్త్ర మర్యాద వినడానికి ఉపయోగించే చెవికి అలంకారములు అనమాట. ఒక్కొక్క దానికి అలంకారాలకు అర్థం చెప్పాలంటే 3 ఉపన్యాసాలు చెప్పుకోవాలి మీరు. అది ఉంది మనకి అథర్వవేదంలో ఉన్నాయి వీటికి సంబంధించి. కుండలిని పాతు ఊరు నారదవందిత. ఊరువులు ఇది కూడా తప్పు కాదు. ఊరు నారదవందిత అంటే ఏమిటి? అమ్మ ఏం చేస్తుంది? ఎత్తుకుంటుంది, ఒడిలో కూర్చోబెట్టుకుంటుంది. చూడండి వినాయకుడు ఎంత అందంగా కూర్చోబెట్టుకుంటుంది. అది అంచేత ఆవిడేమిటి? ఊరు నారదవందిత. నారదుడు స్తోత్రం చేశాడు, ఓహో తల్లి ఎంత దుర్మార్గం చేశావమ్మా, నాకు మళ్ళీ పుట్టుకు లేకుండా చేసావు, పుడితే నీ ఒళ్ళో కూర్చున్నావు అనుకున్నానమ్మా అన్నాడు నారదుడు చోట. అంచేత ఊరు నారదవందిత అంటే అమ్మవారికి సమర్పించే ప్రతి పూలమాల కూడా అంటే 4 వచ్చాయి కదంటే కాదు. ఈ 4 కూడా 9కి సంకేతము. చాలా లోతైన అర్థం. ఇది యోగ శాస్త్రంలో రహస్యం. అంచేత ఇలా మాల సమర్పించినప్పుడు ఆ మాల సమర్పణ ద్వారా మనకి ఇన్ని రకాలు. ఆఖరికి రామచంద్రస్వామి కూడా
వాళ్ళ నాన్న పిలిస్తే మా నాన్న పిలిచాడు పట్టాభిషేకంట అంటూను తన మెడలో ఉన్న పూలమాల సీతమ్మ మెడలో వేసి బయలుదేరాడు. సీతాదేవి గుమ్మం దాకా వచ్చి వెళ్ళిరా అని ఒక మాట అంది. ఆ మాట వల్లే వనవాసానికి సిగ్నల్ పడింది. అక్కడ చూడండి, చాలా లోతైన అర్థం ఉంది అక్కడ. అంటే క్షేమాన్ని కలిగిస్తుంది ఆవిడ 10 మందికి. నువ్వు నేను పట్టాభిషేకం ఇక్కడ కూర్చోవడం కాదు, చస్తున్నారు ఇక్కడ జనాలు, అది చెప్పింది ఆవిడ పాపం. అలాగట ఇది విశేషం అన్నమాట. అందుకని పూలమాల కేవలం అలంకారం అనుకోకండి, అమ్మవారికి అలంకారం కాదు. అమ్మవారికి సమర్పిస్తున్నామంటే మన శరీరంలో ఉండే అంగ ప్రత్యంగానికి అందము, ఆనందము, క్షేమము అన్నీ కలిగిస్తుంది. ఇది నవరాత్రుల్లో చేయండి అమ్మ. నవవణ దీక్షతో సమానం ఇది ఉంది. ఇప్పటికీ కేరళలో చాలామంది చేస్తారు. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.